ప్రైజ్ ది లార్డ్. హాయ్ సిటీ. హాయ్ అక్క. పిల్లలు మీరు లాస్ట్ వీక్ ఎంత బాగా మంచి మెమరీ వర్సెస్ యాక్టివిటీస్ నేర్చుకొని ఫుడ్ ఎంత బాగా పంపారు కదా. ఇందుకు బట్టి మనం ఎవరికి థ్యాంక్ఫుల్ ఉండాలి? మన హెవెన్లీ ఫాదర్కి, రైట్? పిల్లలు మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ వీక్ కూడా పిల్లలు మనము మంచి స్టోరీస్ నేర్చుకుందాము, యాక్టివిటీస్, మెమరీ వర్సెస్ ఇంకా 2 సాంగ్స్ నేర్చుకుందాం పిల్లలు. పిల్లలు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి, ఎక్కడ ఫాలో చేయకండి. ఎందుకంటే ఎవ్రీ వీక్ మీరు ట్రై టు గివ్ డిఫరెంట్ పార్ట్స్. ఇంకోటి ఈరోజు పిల్లలు, ఈరోజు మీకు సర్ప్రైజ్ ఉంది. వావ్, ఈరోజు మీ ఫ్రెండ్స్ మన మధ్యలో ఉన్నారు. ఇవన్నీ జరగాలంటే మనకి ఎవరి హెల్ప్ కావాలి? జీసస్ హెల్ప్. ఇప్పుడు స్టార్టింగ్ ప్రే చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ వందనాలు తండ్రి. మీకు మరొకసారి తండ్రి మీ మందిరం ముందుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధించే వాక్యం కలెక్ట్ చేసిన మా గొప్ప తండ్రి మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు జరగబోయే స్టోరీస్లో కానీ సాంగ్స్లో యాక్టివిటీలో కానీ ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేయండి తండ్రి. పాడుతున్నగా తండ్రి పిల్లలకి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మిమ్మల్ని స్థుతించే తండ్రి జీవితం మాకు దయచేసేందుకు ఎన్నో వందనాలు. అయ్యా చెప్పబోయే స్టోరీలో కూడా తండ్రి పిల్లలు జాగ్రత్తగా విని తండ్రి ఏ విధంగా పిల్లలకి బోధించాలి తండ్రి. మాకంటే జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఇప్పుడు చూసిన ప్రతి పిల్లలకి తండ్రి మంచి జ్ఞానము, తెలివి, వివేచన, ఆరోగ్యం దయచేసినందుకు మీకే వందనాలు తెలుసు తండ్రి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తండ్రి మీ హెల్ప్ మాకు కావాలి తండ్రి. మీకే మహిమగణత ప్రభావం తెలుసు. మా లక్ష్యంలో ప్రమోచమైన విషయాలు ప్రశ్నలో ప్రతిదాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు be ready with your action songs. Okay. Hi friends, I am Rita. I am Andrew. Hi Andrew, how are you? I'm fine Rita, how are you? I'm fine Andrew. Hello friends, ఈరోజు మనం 2 songs పాడుతున్నాం. ఆ 2 songs పేరేంటంటే జంప్ 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 ఇంటూ ద లైట్, ఇంకా ఓ దేవా మనైతే. Friends, are you ready? Oh yes. First song, jump 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 into the light. Jump 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 into the light, light, light. Run 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 away from what's not right. Jump 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 out of the dark, dark, dark. Run to Jesus, give him your heart. Run to Jesus, give him your heart. He is the light. He is the light. He is the light. The light. Jump 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 into the light, light, light. Run 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 away from what's not right. Jump 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 out of the dark, dark, dark. Run to Jesus, give him your heart. Run to Jesus, give him your heart. He is the light. He is the light. He is the light. The light. Hallelujah. This song, O Deva Manne Teesi. O Deva Manne Teesi, చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి, చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటనే గొప్పగా ఉన్నదయా. జీవాత్మానల నింపగనే జీవిత నైతినయా. నీ రూపం నాకిచ్చుటనే గొప్పగా ఉన్నదయా. జీవాత్మానల నింపగనే జీవిత నైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. పిల్లలు బాగా చేశారు కదా. రియల్లీ చాలా బాగా చేశారు. నౌ ఇట్స్ స్టోరీ టైం. హే చిల్డ్రన్, పిల్లలు స్టోరీ టైం కదా, స్టోరీ నేర్చుకుందామా? మంచి స్టోరీ. ఇప్పటివరకు మీరు ఏమేమి నేర్చుకున్నారు చెప్పండి. మీ ఫ్రెండ్స్ డాన్స్ చూసారు కదా, ఇప్పటివరకు అక్క వాళ్ళు కూడా మంచి మంచి మాటలు చెప్పారు కదా పిల్లలు. సరే ఇప్పుడు స్టోరీ టైం అనమాట. స్టోరీ అంటే మీ అందరికి ఇంట్రెస్టింగ్ కదా పిల్లలు? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట స్టోరీ అంటే. సో మనం ఈ వీక్ మంచి ఎగ్జైటింగ్ స్టోరీ మనం నేర్చుకున్నాం పిల్లలు. సో ఈ వీక్ స్పెషల్ ఏంటి అంటే, స్టోరీ ఏంటి అంటే మీకు తెలుసు కదా, ఎంతమందికి డానియల్ లయన్ డెన్ స్టోరీ తెలుసు చెప్పండి. స్టోరీ పేరు ఏంటంటే డానియల్ లయన్స్ డెన్, అంటే దానియేలు సింహాల గుహలో పిల్లలు. మీరు అందరికీ తెలుసు కదా దానియేలు అంటే చాలా ఫేమస్ కదా పిల్లలు బైబిల్లో. ఆ
అట్లా లయన్స్ అంటే కూడా మనందరికీ తెలుసు కదా, అమ్మో లయన్స్ అక్క అంటారు, అవును పిల్లలు లయన్స్ అంటే మనందరికీ తెలుసు కదా పిల్లలు. సో మనందరికి ఒక విషయం తెలుసు, కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని ఎవరంటారు చెప్పండి, మనం లయన్స్ కి కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు కదా పిల్లలు. సరే ఈ వీక్ స్టోరీలో మనము డానియల్ ఇన్ లయన్స్ den చూసేద్దాం ఓకేనా. అయితే దానియేలు కాలంలో ఒక రాజు ఉండేవాడంట పిల్లలు, రాజు పేరు అయితే దానియేలు అనమాట. ఏ పేరు చెప్పండి పిల్లలు, ఏమి పెద్ద స్టోరీ వినడమే కాదనమాట, నేను చెప్పే కింగ్స్ పేరు, ఇంకా నేను చెప్పే మెయిన్ మెంబర్స్ కింగ్స్ పేరు, ఇంకా రాజాల పేరు అన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా. సరే ఇప్పుడు దానియేలు కాలంలో ఉన్న రాజు పేరు ఏంటి అంటే దర్యావేషు అనమాట. దర్యావేషు రాజు అంట ఇంకా పరిపాలన చేస్తున్నాడు అనమాట పిల్లలు. రాజు పరిపాలన చేస్తున్నప్పుడు అయితే దర్యావేషుకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఐడియా ఏంటి అంటే రాజ్యం చాలా పెద్దగా ఉంది కదా, సో రాజ్యానికి 120 members ని అధికారులు నియమించాలి అని అనుకుంటున్నాడు అనమాట పిల్లలు. ఎంతమంది 120 members అంట. అయితే 120 members ని నియమించాలి, రాజు చాలా ఆలోచిస్తారు అనమాట ఎవరు నియమించాలి. సో 120 members ని అధికారులు నియమించేస్తారంట పిల్లలు. చేసిన తర్వాత అందులో ఆ 120 members లో ముగ్గురిని ప్రధానంగా ఉంచుదాం అనుకుంటున్నాడు. ప్రధానులు అంటే ఎవరు, ప్రెసిడెంట్స్ అనమాట. అంటే ఆ 120 members కి ఇంకా ముగ్గురిని ప్రధానంగా ఉంచుదాం అనుకుని అయితే ముగ్గురు సెలవు చేస్తారంట పిల్లలు. ఎవరు, రాజు దర్యావేషు అనమాట. అయితే ఆ ముగ్గురులో ఆ 3 members లో అందులో మెయిన్ ముఖ్యుడు ఎవరంటే దానియేలు అంట. వచ్చేసాం కదా దానియేలు దగ్గరికి మనము. అయితే ఆ ముగ్గురులో ముఖ్యుడు దానియేలు అనమాట పిల్లలు. అయితే మనం బైబిల్లో దానియేలు గురించి చదివితే ఏమిటంటే దానియేలు అంటే చాలా టాలెంటెడ్ పర్సన్ అంట, చాలా నాలెడ్జ్ ఉంది కదా దానియేలుకి, ఇంకా చాలా టాలెంట్స్ ఉంటాయంట పిల్లలు దానియేలుకి. ఎప్పుడు చూడ దేవుడితో సమయం పడుతున్నారు. దానియేలుకి స్పెషాలిటీ ఏంటి తెలుసా పిల్లలు, మోకాళ్ళ పైన ముమ్మారు దేవుడికి ప్రార్థన చేస్తాడు. మనమైతే డేలో 1 or 5 చేస్తాం కదా, అది దానియేలు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మోకాళ్ళ పైన ఉండి ఎవరికి చిన్న దేవుడికి ఎప్పుడు ప్రేయర్ చేస్తున్నాడు అనమాట పిల్లలు. సో దానియేలు ఇక్కడ ఏంటి టాలెంటెడ్ పర్సన్. ఇంకా రాజ్యం అంతట్లో అధికారులలో ప్రధానులలో ముఖ్యుడు అనమాట. ఎవరు, దానియేలు. అంటే దానియేలుకి హైయెస్ట్ పొజిషన్ ఉంది పిల్లలు కింగ్డమ్లో ఓకేనా. కింగ్ పేరు ఏంటి చెప్పండి, దర్యావేషు ఓకేనా పిల్లలు. అయితే దానియేలుకి హైయెస్ట్ పొజిషన్ ఉంది కదా. అయితే వాళ్ళ కింగ్డమ్లో కొంతమంది ఉంటారు కదా పిల్లలు, ప్రధానంగా చెప్పారు కదా, అయితే ప్రధానులు అంట. అయితే దానియేలుకి జెలసీ ఫీల్ అవుతారు అనమాట పిల్లలు. అయితే వాళ్ళు డానియేలు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. డానియేలు ఏమైనా తప్పు దొరుకుతుంది, ఎట్లనైనా డానియేలు కింగ్కి పట్టించాలి, ఎట్లనైనా డానియేల్కి మనం పనిచేయాలని రోజు డానియేలు పని ఎప్పుడు చూడ ఏదో ఒక నింద పోవాలి, డానియేలు పని ఏదో ఒక విధంగా పని చేయాలని చెప్పేసి ప్రతిరోజు ఆయనలో లోపాల వ్యక్తిని గ్రహిస్తారనమాట. అయితే లోపాల వ్యక్తిని గ్రహించబడ్డ పిల్లలు దానియేలు తెలుసా ఒక్క లోపమైన కనిపించండి పిల్లలు, ఎంత నిందమైన, ఎంత లోపమైన, ఎంత మిస్టేక్స్ అన్నది ఒక మిస్టేక్ కూడా దానిలో అస్సలు కనిపించదు పిల్లలు. అయితే ఇక ప్రధానంగా అంటే రోజు చూస్తారంట ఏంటి డానియేలు ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా బతుకుతున్నాడు, ఒక్క తప్పు కూడా కనిపించట్లేదు డానియేలులో, ఇంత నిందరహితంగా ఉన్న డానియేలు అని ఇంకా వాళ్ళు రోజు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏ విధంగా అయితే దానియేలుని పట్టించాలి రాజుని, ఏ విధంగా దానియేలు ఎట్లనైనా కూడా పనిచేయాలి, ఎట్లనైనా దోషం చేయాలని రోజు ఆలోచిస్తుంటారు అనమాట. అయితే ఒకరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న చాలా మంది అధికారులు ప్రధానులు రాజు దగ్గరికి వెళ్తారు అనమాట. ఎవరి దగ్గరికి, కింగ్ దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే ఒక ప్లాన్ అనమాట పిల్లలు డానియేలు తీసుకుంటారంట. అయితే రాజు దగ్గరికి వెళ్ళి అంటారు అనమాట, రాజా ఒక 30 days మనం ఏం చేద్దామంటే ఎవ్వరు కూడా ఏ దేవుని కూడా పూజించదు, మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళని పూజించదు, ఎవరికి నమస్కారం చేయలేదు అనమాట. ఏ దేవుడి ముందు మోకాలు వచ్చి ప్రేయర్ చేయడం అని ఏమంటారంటే రాజు చెప్తారన్నమాట పిల్లలు. ఇంకా మీ దగ్గరికి తప్ప రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ దేవుడిని పూజించదని ఒక జీవో అనమాట పిల్లలు. అంటే ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తారన్నమాట, ఒక ఆర్డర్ అనమాట. అయితే వాళ్ళందరూ కలిసి రాజుతోని ఈ ఆర్డర్ పాస్ చేపిస్తారు అనమాట. ఏంటి 1 month వరకు అంటే 30 days వరకు ఒక్కరు కూడా దేవుడికి పూజ చేయదు, ఏ దేవుడికి ప్రేయర్ చేయదు, ఏ దేవుడిని నమస్కరించకూడదు, ఏ దేవుడికి ప్రేయర్ చేయదు అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేపిస్తారు అనమాట రాజుతో. ఇట్టున్నారు కదా పిల్లలు ఈ చుట్టుపక్కల ఈ డానియేల్ కొలీగ్స్ అంటే డానియేల్ ఫ్రెండ్స్ ఎవరు ఎట్టున్నారు కదా. అయితే డానియేల్ ఇంత కూడా భయపడ్డాడు పిల్లలు. ఎందుకు డానియేల్ ఎవరికి ప్రేయర్ చేస్తున్నాడు, రోజు ఎవరితో టైం పిల్లలు చిన్న అయితే దేవుడితో కదా పిల్లలు. అప్పుడు డానియేల్ ఎంత స్ట్రాంగ్ ఉంటాడు కదా పిల్లలు దేవుడిలో. అయితే రాజు చేస్తాడు తెలుసా, ఈ ఆర్డర్ పాస్ చేస్తాడు అనమాట 30 days ఎవరు ప్రేయర్ కానీ ఏం చేయలేదు అని చెప్పేసి.
అయితే పాస్ చేసిన తర్వాత అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తెలుగులో ఒకవేళ రాజు ఆ డెసిషన్ మార్చుకుంటాడేమో అని చెప్పేసి అయితే ఆ డెసిషన్ అంటే రాజు ముద్ర వేయిస్తారు అనమాట. ఏ ముద్ర రాజుతోనే ఒక ముద్ర వేస్తారు అనమాట, అంటే స్టాంప్ వేస్తారు అనమాట. ఈ ఆజ్ఞ ఎవరు ధిక్కరించకూడదు, రాజ్యం అంతా పాటించాలి. సో అలా అయిన తర్వాత దానికి విషయం తెలుసు అనమాట, రాజు ఈ ఆర్డర్ పాస్ చేసిన టెన్షన్ వాడు డాడీ అయితే ఇంతకు టెన్షన్ పడ్డాడు, చాలా కూల్ ఉన్నాడు అనమాట. కూల్ ఉండి డాడీ రోజులాగే ఎగ్జామ్కి వెళ్ళి నోట్స్ క్లోజ్ చేసుకొని ఇంకా మంచిగా ప్రేర్ చేసుకుంటారు అనమాట పిల్లలు. డాడీ హాబీస్ కదా ప్రేర్ చేయడం అనేది. సో అలాగే ఎప్పటిలాగే ప్రేర్ చేస్తూ ఉంటే అయితే వీళ్ళ అధికారులు ఇంకా సంస్థానాధిపతులు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళంతా కాన్సన్ట్రేషన్ ఎవరిపైన ఉంది, డానియల్ పైన ఉంది కదా. అయితే డానియల్ ఎలాగైనా కూడా ప్రేర్ చేసేటప్పుడు పట్టుకొని రాజు దగ్గర తీసుకెళ్ళాలని వీళ్ళ ప్లాన్ అనమాట. అయితే డానియల్ అట్లా ప్రేర్ చేస్తున్నప్పుడు వీళ్ళు చూసేస్తారు అనమాట. పిల్లలు చూసేసి ఇంకా ఫాస్ట్గా రాజు దగ్గరికి పరిగెత్తుకుంటే చెప్తారనమాట, రాజా నువ్వు ఆర్డర్ పాస్ చేసేస్తా, ఎప్పుడు 30 days కూడా ఎవరు ఏ దేవుడికి ప్రేయర్ చేయకూడదు, ఇంకా మోకాలు ఉంచకూడదు, ఇంకా ఎక్కడికి ఏ దేవుడి దగ్గర వెళ్ళకూడదు అని చెప్పావు కదా. డానియల్ మాత్రం నీ ఆర్డర్ని ఏం చేశాడు, నీ ఆర్డర్ని దాటాడు రాజా అని చెప్తారనమాట. అంటే నీ ఆర్డర్ని రెస్పెక్ట్ ఇవ్వలేదు డానియల్, నీ ఆర్డర్ని ఏం చేశాడు, నీ ఆర్డర్ని క్రాస్ చేశాడు రాజా. ఇట్లా చేశాడు డానియల్. మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఉంటుంది కదా పిల్లలు. రాజు ఏమని చెప్తాడు, ఎవరైతే ఈ ఆర్డర్ని ధిక్కరిస్తారో, అంటే ఈ ఆర్డర్ని క్రాస్ చేస్తారో వాళ్ళు సింహాల గుడిలో వేయబడతారని రాజుకు ఆర్డర్ పాస్ చేస్తారు అనమాట. అయితే సింహాలని మనకు తెలుసు కదా పిల్లలు, సింహాలంటే మనకు చాలా ఇష్టం, ఫస్ట్ మనం సింహాలను చూడాలని ఉంటుంది. కానీ సింహాలకు స్పెషాలిటీ ఏంటంటే మనుషుల్ని మనల్ని తినేస్తాయి కదా. సో అలాగే రాజు కూడా సింహాల భూమిలో ఎవరైతే నా మాట ధిక్కరిస్తారో వాళ్ళని సింహాల భూమిలో వేయాలని ఆర్డర్ పాస్ చేస్తున్నారు. అయితే ఇంకా మీరు ఉన్నారు కదా ప్రధానులు, వీళ్ళందరూ డానియల్ని చూసి ఇంకా డానియల్ని తీసుకొని వస్తారనమాట పిల్లలు. రాజా డానియల్ని తప్పు చేసినట్టు మీరు ఇచ్చిన ఆర్డర్ని ఏ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా క్రాస్ చేశారు, అంటే దాటేశాడు ఆర్డర్ని అని చెప్పేసి చెప్తారన్నమాట పిల్లలు. అయితే ఇంకా రాజుకి మనసులో డానియల్ అంటే కొంచెం ప్రేమ అనుకుంటున్నాను, ఎందుకంటే డానియల్ చాలా టాలెంటెడ్ కదా, ఇంకా చాలా హానెస్ట్ పర్సన్, ఇంకా చాలా టాలెంటెడ్ పర్సన్. ఇంకా ఇంత మిస్టేక్ కూడా డానియల్ ఎంత చూసినా కనిపించారు అన్నమాట ఇబ్బంది. అందుకే రాజుకి కొంచెం ఫేవరెట్ అనమాట డానియల్. ఇంకా రాజు ట్రై చేస్తారు ఎక్కడ డానియల్ని కాపాడాలి, కానీ హెల్ప్లెస్ కదా రాజు, ఎందుకంటే రాజే కదా ఆర్డర్ పాస్ చేసింది. సో రాజు అంటే ఇంకెంత ట్రై చేసినా ఇంకా రాజు వల్ల కాకపోయేసరికి రాజు చెప్పేస్తారు అనమాట, తక్షణంగా డానియల్ని తీసుకొని సింహాల గుడిలో వేసేసి అని చెప్పేస్తారు అనమాట. పడిపోతుంది ఇంకా వాళ్ళు ఫుల్ ఇంకా ఆల్రెడీ డానియల్ పైన ప్లాన్ ఉంది కదా పిల్లలు, ఇంకా షోల్డర్స్ అందరూ ఏం చేస్తారు తీసుకొని డానియల్ని సింహాల గుడిలో వేసేస్తారు అంటే ఎంత సాడ్ కదా. డానియల్ని సింహాల గుడిలో వేసినప్పుడు మనం ఎంత భయపడతాం కదా, సింహాలు ఇక్కడ ఉంటే దగ్గరికి వెళ్ళి కూడా ఫుల్ ఫీల్ అవుతాం కదా. డానియల్ అయితే ఎంత కూడా భయపడలేదు, చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. ఎందుకు స్ట్రాంగ్ ఉంటుంది రోజు డానియల్ ప్రే చేస్తున్నా, జీసస్కి ఏ సేపు ప్రే చేస్తుంది కదా, అందుకే చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. సో గుడిలోకి డానియల్ ఏమనుకున్నట్టు, జనరల్గా సింహాలు మనల్ని చూస్తే ఏం చేస్తాయి, మన పైన పడి మన ఇంత కొనుక్కడం, మన చీల్చడం అని చేస్తాయి కదా. సో డానియల్ అన్న పిల్లలు కనీసం ఇట్లా టచ్ కూడా చేయలేట పిల్లలు సింహాలు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పిల్లలు, సింహాల నోరు ఎవరు ఉంచేస్తారు పిల్లలు, ఆ దేవుడు జీవగలిగితే దేవుడు సింహాల నోరుని ఉంచేస్తారు అనమాట. సింహాలు ఎంత ఆకలితో ఉంటాయి కదా, ఎంత ఆకలితో ఉంటాయి కదా. అయితే దేవుడు అంటే డానియల్ని కాపాడడం కోసము సింహాల నోరును పూజించేస్తారు అనమాట. డానియల్ స్పెషాలిటీ సింహాల నోరులో కూడా ప్రే చేస్తున్నారు, ఎక్కడ ప్రే చేసిన సింహాల నోరులో కూడా ప్రే చేస్తున్నారు అనమాట డానియల్. ఇంకా దేవుడు కూడా చాలా ఫేవరెట్ కదా డానియల్, ఎందుకంటే దేవుడితో ఎప్పుడు సమయం గడుపుతుంది కదా. సో ఈ డేంజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డానియల్ అంట దేవుడికి ప్రే చేసినప్పుడు దేవుడు అంట సింహాల నోరుని పూజించేసిన అనమాట పిల్లలు. సో అప్పుడు ఇంకా కింగ్ అంత నిద్రపోలేదంట, ఎందుకంటే డానియల్ సింహాలు వేసాను కదా, ఏమవుతుంది చాలా ఫీల్ అనమాట. సో జల్దీ పొద్దున అవ్వగానే జల్దీ పరిగెత్తుకుంటూ వచ్చి సింహాల భూమికి వచ్చి డానియల్ అని గట్టిగా పిలుస్తాను పిలవగానే అప్పుడు డానియల్ అంటే రాజా ఉన్నా అని చెప్తారు అనమాట. అప్పుడు రాజు ఫుల్ ఖుషి అవుతారు అనమాట. ఖుషి అయ్యి అమ్మ డానియల్ బతికే ఉన్నావా, నేను నమ్ముచున్నాను, నువ్వు ప్రార్థించిన నీ జీవితం నేను బ్రతికించిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట పిల్లలు. ఇంకా అప్పుడు రాజు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి రాజు ఏం చేస్తారంట, ఎవరెవరైతే డానియల్ గురించి ప్లాన్స్ చేశారో డానియల్ని సింహాల గుడిలో వేయించాలని, అప్పుడు రాజు ఏం చేస్తాడని ప్లాన్ తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి సింహాల గుడిలో వేస్తారు అనమాట. ఓన్లీ వాళ్ళనే కాదు కదా, ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళందరినీ వేయించగానే సింహాలు అంటే ఇట్లా వాళ్ళకి ఎంత రవ్వక ముందే ఇట్లా ఎంత రైతులో లేదో వచ్చింది ఫాస్ట్ వాళ్ళ శరీరాన్ని మొత్తం తినేసి
బోన్స్ కూడా మిగిలినాయి అనమాట పిల్లలు. అంత ఘోరంగా సినిమాలో వాళ్ళకి తినేసినాయి అనమాట. సో ఇక్కడ డానియల్ గురించి మనం నేర్చుకున్నాం కదా, ఏం నేర్చుకున్నాం డానియల్ స్టోరీ గురించి. డానియల్ చాలా టాలెంటెడ్ పర్సన్, ఎంత మిస్టేక్ కూడా కనిపించలేదు అనమాట. డానియల్ ఎంత వెతికినా కూడా అంత టాలెంటెడ్ పర్సన్ కూడా రోజు ఏం చేస్తున్నాడంటే నుమ్మాలు అంటే చాలాసార్లు రోజుకి దేవుడితో సమయం గడుపుతున్నాడంటే ఎక్కువసేపు ప్రేయర్లో గడుపుతున్నాడు. మన ప్రేయర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మిస్టేక్స్ చేయడానికి జల్దీగా వెళ్ళాం పిల్లలు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పెన్సిల్ ఎరేజర్ లేదనుకుంటుంది, మన దగ్గర మనీ కావాలనుకుంటుంది, కొన్నిసార్లు ఏం చేస్తాం, మన మమ్మీ డాడీ తెలియకుండా మనీ తీసుకోవడం, ఫ్రెండ్స్ తెలియకుండా వాళ్ళ బిలాంగింగ్స్ తీసుకోవడం చేస్తుంటాం కదా. సో డానియల్ ఇక్కడ ఏంటి, డానియల్ ఇక్కడ దేవుడికి ఎప్పుడు ప్రేయర్ ఇస్తుంది కాబట్టి అతను ఒక్క మిస్టేక్ కూడా కనిపించాడు. అంటే అతను అసలు మిస్టేక్స్ చేయడానికి సిద్ధం పడలేదు మన పిల్లలు. ఎందుకంటే అక్కడ ఎవరితో డానియల్తో దేవుడు మన పిల్లలు. ఇంకా ఏంటి పిల్లలు, డానియల్ సింహాలలో ఉన్నప్పుడు సింహాలు తినేసాడు కదా, ఎవరు కాపాడారు డానియల్, దేవుడు కాపాడారు. ఎందుకు డానియల్ అంటే దేవుడికి చాలా ఇష్టం. సో మనకు కూడా దేవుడికి చాలా ఇష్టం. మన లైఫ్లో కూడా చాలాసార్లు చాలా టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి కదా. డానియల్ లైఫ్లో వచ్చినట్టే ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా పిల్లలు మనం ఎంత ప్రేయర్ దేవుడికి చేస్తే మనం ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా దేవుడు మనకి కాపాడాలి. నాట్ ఓన్లీ దిస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్నిసార్లు మనీ ఉండవు, మనకు కొన్నిసార్లు డ్రెస్సెస్ ఉండవు, మన ఇంట్లో కొన్నిసార్లు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పిల్లలు, మనకు కొన్ని ఉండవు అన్నమాట. అప్పుడు మనం ఎవరికి ప్రేయర్ చేయాలి పిల్లలు, జీసస్కి ప్రేయర్ చేయాలి కదా పిల్లలు. డాడీ ఏం చేస్తాడు, ముమ్మాలు ప్రతి విషయంలో దేవుడితో మనకు ప్రతి విషయంలో ప్రేయర్ చేస్తుంది కదా. అట్లనే మన లైఫ్లో మనం ఏ టఫ్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చీకట్లో వెళ్తున్నాం అనుకోవాలి, కొంచెం భయపడతాం అనుకో, ఎవరికి ప్రేయర్ చేస్తే దేవుడు అప్పుడు దేవుడు ఎవరినంటే తన దృఢని మనతో పంపుతారు అన్నమాట. సో మన జీవితంలో ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన దగ్గర ఏం లేకుండా మనం ఫస్ట్ ఎవరికి ప్రేయర్ చేయాలి, దేవుడికి ప్రేయర్ చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, చిన్నప్పుడు తన హెల్ప్ మనకి చేస్తాడు అన్నమాట. డానియల్ ఎలాగైతే సింహం నుంచి కాపాడిందో అలాగే మన జీవితంలో చాలా యూజెస్ ఉంటాయి కదా పిల్లలు. కొన్నిసార్లు మన పేరెంట్స్ దగ్గర మనీ లేకపోవడము, కొన్నిసార్లు మన దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గరనే మన దగ్గర లేకపోవడం, కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ చాలా ఇచ్చినారంటే పిల్లలు మనం ఫీల్ అవుతాం, అది ఎంత కాన్ఫిడెన్స్ నా దగ్గర లేదు కదా, అది అట్లాంటి ఫ్రెండ్స్ లేదు కదా, అట్లాంటి లేదు కదా, అట్లాంటి స్కూల్ బ్యాగ్ లేదు కదా, అలాంటి డ్రెస్సెస్ వేసుకోలేదు కదా, మనం ఎప్పుడు ఫీల్ అవుతుంది పిల్లలు. ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎవరికి ప్రేయర్ చేయాలి, సేపు అతను వేసే ఏం చేస్తుంటే మనం ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా కూడా దేవుడు దాన్ని ఈజీగా సాల్వ్ చేస్తాడు పిల్లలు. ఒక మాట ఉంటుంది బయట ఏంటంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు పిల్లలు, ఏది ఉండదు అనమాట. ప్రతి ఒక్కటి దేవుడికి సాధ్యమవుతుంది. సో నచ్చింది కదా స్టోరీ, మీకు డానియల్ స్టోరీ చాలా విలువైన పాటలు నేర్చుకున్నాం కదా పిల్లలు. సో ఇప్పుడు మనం ఈ లెసన్స్ అన్నిటి మర్చిపోతాం పిల్లలు. మన జీవితంలో ఏది వచ్చినా కూడా మనం నేర్చుకునే లెసన్స్ మనము ఏం చేయాలంటే అది మెమరైజ్ చేసుకోవాలన్నమాట. ఆ సిచ్యువేషన్ కానీ ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు నేను ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మనం అప్పుడు బైబిల్ స్టోరీస్ ఆలోచించినప్పుడు అప్పుడు దేవుడు మనకు చాలా జ్ఞానం ఇస్తున్నాడు పిల్లలు. ఈ సమయంలో దాన్ని ఇలా చేస్తాడు, ఈ సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం టాలెంట్స్ నేర్చుకున్నప్పుడు ఆ సమయంలో టాలెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు. ఇంకా ఇట్లాంటి స్టోరీస్ నేర్చుకుంటాం కదా మన లైఫ్లో కూడా కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ వచ్చినప్పుడు పిల్లలు ఇవన్నీ మెమరైజ్ చేసుకొని దేవుడికి ప్రేర్ చేయాలన్నమాట. దేవుడు ఈ టైంలో నేను ఎలా చేయాలి, ఈ టైంలో నేను ఎలా సాల్వ్ చేయాలి, ఇలా మనం ప్రార్థించినప్పుడు దేవుడు అంటే మనకి ఖచ్చితంగా సొల్యూషన్ చూపిస్తాడు మన పిల్లలు. ఓకే నా పిల్లలు నచ్చింది స్టోరీ. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఎండింగ్ వచ్చేస్తాం పిల్లలు. సో ఇప్పుడు మనం లాస్ట్ ప్రేయర్ చేసుకున్నాం పిల్లలు. ఓకేనా, ప్రేయర్ అనగానే ఏం చేయాలి కలుసుకోండి. ఒక దేవ ప్రశ్నలు ఇస్తుంటున్నాను ఎవరైనా దాని ఆశ్రయించండి ప్రభావ, వాళ్ళ కుమార ప్రభావాన్ని ప్రార్థించే బిడ్డలు సహాయం చేయండి. ఎవరు చూసిన పేరెంట్స్ ప్రభావ సపోర్ట్ చేసిన ప్రతి పేరెంట్ని ప్రభావ నుంచి ఆశ్రయించండి ప్రభావ. ప్రతి కుటుంబంలో నీ ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు వైపు మీ ఊళ్ళో భద్రపరచడానికి మీకు స్తోత్రం తండ్రి. ఉన్న సమయం నష్టాలకు అప్పగిస్తున్నాం. పిల్లలు విన్న పాఠాలు విడిచిపెట్టకుండా క్రియలు పెట్టడం సహాయం దయచేయమని ప్రభావ. నా ప్రార్థన వేసి అది కృష్ణగా అనుభవించినాం. పిల్లలు స్టోరీ వినేసారు కదా పిల్లలు, వచ్చిందా మీకు స్టోరీ? సో ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన పిల్లలు ఏంటి అంటే ఖండిత వాక్యం. ఓకేనా, ఖండిత వాక్యం అంటే తెలుసు కదా, మెమరీ వర్స్. సో ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకున్నాము. అందరినీ బైబిల్స్ తీసుకున్నారా పిల్లలు? ఇప్పుడు సామెతలు 3rd chapter 5th verse. ఏంటి సామెతలు 3rd chapter 5th verse. ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. And you know last week memory verses నేర్చుకున్నామా? Yes, we done the memory verses. Give thanks to the Lord because He is good, eternal. Psalms 107:1. So friends, మనము మానగానే
Psalm 18:1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. Listen again. Psalm Psalm 119:105. నీ వాక్యము నా పదములకు దీపము, నా రోగకు వెలుగైనది. Very good. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఈజ్ శృతి. Psalms 107:1. Give thanks to the Lord because He is good. His love is external. Thank you. I'm Vinci from Beginner. Psalms 128:1. యెహోవాను భయభక్తులు కలిగి ఆయన త్రోవలకు నడుచుచున్నవాడు ధన్యుడు. థ్యాంక్ యూ. జేమ్స్ 1:5. మీలో ఎవరికి కైనను గనును కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడే అతనికి అనుగ్రహింపబడును. ఆయన అవన్నీ కదంపక దానికి ధారాళముగా దయచేవాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Andarki Shalom. My name is Andrew from Primary Group. Today's my Bible study is give thanks to the Lord. Love because He is good. His love is internal. Psalms 107:1. 107:1. Thank you. Shalom. అందరికీ ప్రైజ్ లార్డ్. I am Preetham from Primary Group. Psalms 107:1. Give thanks to the Lord because He is good. His love is eternal. అందరికీ థ్యాంక్ యూ. Praise the Lord. My name is Nikita. Happy are those who obey the Lord. Psalms 128:1. Everyone, my name is Ethan Paul from Business Group. Psalm 128:1. Happy are those who obey the Lord, who Live. live by commands. Thank you. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఈస్ యశ్విత. ఐ యామ్ ఫ్రమ్ జూనియర్స్ గ్రూప్. దేవుడు నిరంతరం ఉండవాడు. కొలసీయులకు 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని జ్ఞానము బాహుల్యము. రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆసక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. దేవుడు నమ్మదగిన వాడు. 2 తిమోతి 2:13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేదు. Hello everyone, this is Kitty from Genesis. This week's my Bible study is Proverbs 3:6. Remember the Lord in everything, and you do, and He will show the right way. Proverbs 3:6. Thank you. Praise the Lord. Shalom to everyone. This is Joel from Junior School. This week, my Bible study is Proverbs 1:7. The fear of Lord is the beginning of knowledge, but the fools despise wisdom and instructions. Thank you. Praise the Lord. My name is Divya. I am from Juniors Group. Remember the Lord in everything you do, and He will show you the right way. Proverbs 3:6. Thank you.
Praise the Lord, my name is Yuki, I am from Junior School. We all like sheep and have astray each of us all. Each of us all has turned to our own way, and the Lord has laid on him, the iniquity of us all. Isaiah 53:6. Thank you. Hello to everyone, I am Messi from Junior Group, Proverbs 3:6. Remember the Lord in everything you do, He will show the right way. Lord, I am Arpana from Senior Group, Isaiah 53:6. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. Shalom to everyone, I am Leslie from Senior Group. All we like sheep have gone astray. We have turned everyone to his own way, and the Lord hath laid on him the iniquity of us all. Isaiah 56. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ జేమ్స్. ఐ యామ్ ఫ్రమ్ సీనియర్ గ్రూప్. ఎలోహిం సృష్టికర్త. ఆదికాండము 1:1. అదోనాయి ప్రభువు. ఆదికాండము 15:2. ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడు. కీర్తనలు 91:1. ఎల్ ఎలోయ్ సర్వోన్నతుడైన దేవుడు. ఆదికాండము 14:18-19. ఎల్ ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ దేవుడు. కీర్తనలు 68:36. యెహోవా ఈరే దేవుడు చూచుకొనును. ఆదికాండము 22:14. యెహోవా షాలోమ్ సమాధానకర్త. 2వ తెస్సలోనికీయులకు 3:16. యెహోవా నిస్సి యెహోవాయే నా జయము. నిర్గమకాండము 17:15. యెహోవా షమ్మా దేవుడు మనకు. యెహోవా షమ్మా దేవుడు నివసించు స్థలము. యెహెజ్కేలు 48:35. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై. పిల్లలు మీ యాక్టివిటీస్ చూసేసారు కదా, పిల్లలు ఎంత బాగున్నాయి కదా పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, మీకు చాలా అంటే చాలా బాగా చేస్తారు అన్నమాట. మీకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. అందరికంటే ఫస్ట్ ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పండి. మీరు ఇంత బాగా చేస్తుంటే వేసే పిల్లలు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట పిల్లలు. నా పిల్లలు మంచిగా యాక్టివిటీస్ ప్రాసెస్ అన్నీ చేసేస్తున్నారు కదా, స్టోరీస్ కూడా బాగా వింటున్నారు కదా అని వేసే చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు. సో ఇప్పుడు ఇవి కూడా మీకు చాలా నేర్చుకున్నారు కదా పిల్లలు. స్టోరీస్, సాంగ్స్, యాక్టివిటీస్, సంగీత వాక్యాలు అన్నీ నేర్చుకున్నారు కదా. సో ఈ వీక్ కూడా మీరు మంచి యాక్టివిటీస్ నేర్చుకొని చేసేసి మన చిల్డ్రన్ మినిస్ట్రీ గ్రూప్ కదా పిల్లలు అందులో పెట్టేసేయాలి. ఓకేనా పిల్లలు? మర్చిపోద్దు అనమాట. మీరు సంగీత వాక్యాలు ఖచ్చితంగా నేర్చుకోండి పిల్లలు. ఓకేనా? సో ప్రోగ్రామ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఎండింగ్ ప్రేయర్తో ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకున్నాం పిల్లలు. ఓకేనా? ఎండింగ్ ప్రేయర్ అంటే గుర్తు రావాలి. కళ్ళు మూసుకోండి అందరూ. జాయిన్ అండ్ హ్యాండ్స్ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు దేవుని పరిశుద్ధంగా తీసుకుంటున్నాను తండ్రి. దేవా ఈ ప్రోగ్రామ్ అంతా ప్రభానికి మన సమయం దయచేసుకుని తీసుకుంటున్నాయినా. దేవుడు మీకు మహిమకరంగా ప్రభావ పిల్లల జీవితాలకు ఆశీర్వాదకరమైన పేరెంట్స్కి ఎంతో నేను దివ్యంగా ఈ ప్రోగ్రామ్ని మార్చాలని అనుకున్నాం ప్రభావ. చూసిన ప్రతి బిడ్డని తండ్రి, ప్రతి పేరెంట్స్ని తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభావ. పిల్లలు నేర్చుకునే విలువైన పాటలు వేస్తే వాళ్ళ జీవితంలో మర్చిపోకుండా సహాయం దయచేయండి ప్రభావ. నేర్పిస్తున్న నాకు ఈ పర్వకల జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. తీసుకుంటున్నాను తండ్రి. వారిని అడగాల్సిన ప్రభావం నేర్పించమంటున్నాం ప్రభావ. నేర్పిస్తున్నాక తండ్రి సాతాన్ని ఎత్తుకుపోకుండా ప్రభావ, సాతాన్ని పిల్లలు లయపరుస్తున్నాం ప్రభావ. తీసుకుంటున్నాను తండ్రి. ఈ ప్రోగ్రామ్ ప్రభావ నీ తండ్రి నీ నామానికి మహిమకరంగా మీరు మార్చుకోమని అడుగుతున్నాం ప్రభావ. నీ కృప తండ్రి, నీ కృప నీ సహాయం మమ్మల్ని వచ్చినందుకు నీకు స్థుతిస్తూ చేస్తాం ప్రభావ. ఎందుకంటే ఈ వారం అంతా మమ్మల్ని కాపాడేస్తే తండ్రి. వచ్చే వారం ప్రభావ, వచ్చే వారం నాటి మమ్మల్ని కాచి కాపాడుతానని విశ్వసిస్తూ ప్రభావ. ప్రాధాన్యత వేసి అతి కృష్ణ కళ్ళు పెట్టించినాం తండ్రి.